ఎవరైనా ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఈ 75 డేస్లో మీ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, లేదా ఈ మీట్ జాయిన్ అవ్వడం ద్వారా మీరు పొందుకున్న మేలులు కానివ్వండి, ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? ఏదైనా షేర్ చేసుకుంటారా? సరే, వాక్యంలోనికి వెళ్దాము. మనము జూలై 1 నుంచి మనము మోషే ఉపవాస కూడికలను, సుఖ ఉపవాస కూడికలను ఏకీపిస్తూ వచ్చాం. ఇప్పటి వరకు నిర్గమాకాండంలో ప్రతి ఒక్క అధ్యాయంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాముఖ్యమైన సంఘటనలన్నీ కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చాం కదా. అలాగే ప్రతి ఒక్క విషయం నుండి కూడా ఎన్నో సూక్ష్మ విషయాలు దేవుడు మనకి ఆయన వాక్యం ద్వారా తెలియజెప్పారు. అయితే ఈ రోజున ఇదంతా కూడా, ఈ సుఖ ఉపవాసాలు అంతా కూడా జరగడానికి, మనం జరిపించుకోవడానికి కారణం నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఏదైతే దేవదాసయ్య గారి శిష్యులు ఒక దర్శనం చూసి ఆ దర్శనంను బట్టి అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటారనమాట, ఇలా మాకు ఒక కర్ర కనిపిస్తుంది, దాని చివరి మువ్వలు కనిపిస్తున్నాయి, దాన్ని మేము అందుకోవాలంటే అందుకోలేకపోతున్నాము, దీనికి మేము ఏం చేయాలి అని దేవదాసయ్య గారిని అడిగినప్పుడు దేవదాసయ్య గారు చెప్తారు కదా ఆ దర్శనానికి యొక్క అర్థము. అది ఆ కర్ర మోషే యొక్క చేతి కర్ర, దానికి చివర ఉన్న మువ్వలు దాని యొక్క మీ వరములు అనమాట. ఆ వరములను మీరు అందుకోవాలి అంటే మోషే ఎలాగైతే అరణ్య మార్గంలో వెళ్తూ ఆయన మార్గంలో నడిచిన రీతిగా ఏ విధంగా అయితే నడుచుకున్నారో ఆ విధంగా మీరు 40 దినములు ఆయన కొరకు ప్రత్యేకంగా సమయంని కేటాయించండి, ప్రత్యేకంగా ఆయన సన్నిధిన కనిపెట్టండి, ఆ వరములన్నీ కూడా మీరు పొందుకుంటారు అని ఈ విధమైన ఆ దర్శనానికి అయ్యగారు వివరణ చెప్పడం మనం చూసాం. దాన్ని మనం ఆచరిస్తూ ఈ 40 దినాలు చేశాం కదా. ఈ రోజున ఈ 40 దినాలకి ఒక కన్క్లూజన్ ఏంటంటే అభిషేకం, దేవుని యొక్క అభిషేకంను పొందుకోవడం ఈ యొక్క 40 డేస్ ప్రేయర్స్కి కన్క్లూజన్ అనమాట. అయితే ఈ రోజున మనము ఈ నిర్గమాకాండము గురించిన మెసేజెస్ని ముగించుకుందాము. ఎలా అంటే అభిషేక దీవెన పొందుకుంటూ ఈ రోజున అభిషేకం యొక్క విలువ ఏంటి, అభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనము ఈరోజు వాక్యంలో తెలుసుకుందాం. మొదటగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను వెళ్ళి మీకు స్థలము స్థిరపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. దేవుడు చెప్తున్నారు కదా ఇక్కడ, ఇదిగో నేను ఇప్పుడు వెళ్తున్నాను, వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధం చేస్తాను, ఆ స్థలం నాకు మరలా నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా స్థలం నేను తీసుకువెళ్తాను అని దేవుడు మనకి ఇక్కడ వాగ్దానం ఇవ్వడం చూస్తున్నాం. అలాగే దేవుడు ఇజ్రాయేలీలకు కూడా మనం చూసాం, ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీల్ని ఎలా తరలించారు, ఆయన వాగ్దానం చేసిన దేశానికి ఎలా తీసుకెళ్లారు అన్నదంతా కూడా మనం క్లుప్తంగా నిర్గమకాండం అంతట్లో చూసి ఉన్న వారంగా ఉన్నాం. దేవుడు ఈ లోక కానాన్ని ఇజ్రాయేలీల జనాంగానికి ఇచ్చారు. అయితే మనమందరికీ కూడా, ఆయన బిడ్డలమైన మనమందరికీ కూడా ఆయన వాగ్దానం చేసిన పరలోక కానాన్ని సిద్ధపరచడానికి దేవుడు ఆయన వెళ్ళారనమాట ఆ స్థలంకు. అక్కడంతా కూడా మనందరి కోసం దేవుడు స్థలం సిద్ధపరిచి ఉన్నారు. అతి త్వరలో మన వద్దకు రానే ఉన్నారు, మనందరినీ కూడా ఆయన వద్దకు తీసుకువెళ్ళటానికి. ఎలాగైతే ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు శ్రమ నొందినా, ఇబ్బంది పడినా వాళ్ళకి ఆశీర్వాదాలను ఇవ్వడం మానలేదు. దేవుడు కంటిన్యూస్గా వారిని దీవిస్తూనే వచ్చారు. అండ్ వారు వెళ్ళు ప్రతి మార్గంలో కూడా ఆయన వారికి తోడే అన్నారు. అలాగా ఈ లోకంలో ఉన్న మనందరికీ కూడా ఆయన పరలోక కానాను, ఆయన వాగ్దానం చేసిన పరలోకమునకు మనందరం చేరాలని దేవుడు ఈ ప్రయాణంలో మనల్ని కొనసాగిస్తూనే ఉంటారు. ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఇజ్రాయేలీలు దేవుణ్ణి విడవకుండానట్లుగా ఆయన వెంబడించిన రీతిగా మనమందరం కూడా ఆయన పరలోక కానాను చేరేంత వరకు కూడా ఆయనను వెంబడిస్తూనే ఉండాలని దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయితే ఈరోజు అభిషేకం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. అభిషేకం అంటే ఏంటి, అసలు అభిషేకం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అభిషేకంలో ఏమి దాగుంది అని మనము క్లుప్తంగా ఒక 4 మాటల్లో తెలుసుకుందాం. మొదటిగా 1 సమూయేలు
16వ అధ్యాయము 13వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దాని మీదకి బలముగా వచ్చెను. ఈ వచనంలో మనం చూసినట్లయితే అభిషేకము చేస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మనము ఏదన్నా ఒక యాప్ కానీ డెవలప్ చేసామనుకోండి, ఆ యాప్ని బట్టి మనం ఏం తీసుకుంటాం, పేటెంట్ రైట్స్ తీసుకుంటాం. లేదా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా ఏం చేసినా కానీ లైసెన్స్ అండ్ అలాగే ఇది నా బిజినెస్, వేరే వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని కొన్ని రైట్స్ అంటూ మనం తీసుకుంటాం కదా. అభిషేకం కూడా అలాంటిదేనంట. మనము దేవుని సొత్తు కావాలి అంటే మనకి తప్పక అభిషేకం అనేది ఉండాలన్నమాట. అభిషేకం అనగా దేవుని ఆత్మను పొందుకోవడమే అభిషేకము. దేవుని ఆత్మ పొందుకోవడం అంటే అది ఒక కొత్త అనుభవం అనమాట. ఆ అనుభవంలో దేవుణ్ణి మనము ఫీల్ అవుతాం. మనం ప్రార్థించడం వేరు, మన ప్రార్థనకి జవాబులు పొందుకోవడం వేరు, ప్రార్థన యొక్క ప్రతిఫలములు మనం పొందుకోవడం వేరు. ఆయన ఆత్మను అనుభవించడం అనేది ఒక డిఫరెంట్ ఫేజ్ అనమాట. ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా ఆ ఆత్మను పొందుకున్నప్పుడు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటుంది చూడండి, అది ఎంత రిలీఫ్ ఇస్తుందంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత నీకు ఒక ఎంత ఈజీగా అనిపిస్తుంది అంటే ఫ్లోట్ అవుతున్నట్టు ఉంటుంది, నీకు గాల్లో ఎగురుతున్నట్టుగా. అంత శ్రేష్టమైన అనుభవం ఆయన ఆత్మను పొందుకోవడం అంటే. ఆయన ఈ అభిషేకము ద్వారా మనందరినీ ఎలా చేసుకుంటున్నారంట, అర్హులుగా చేసుకుంటున్నారంట. మనమందరము దేవుని సొత్తు అనడానికి గల మనమందరం కూడా మన పేరెంట్స్ సొత్తు అనడానికి మన ప్రూఫ్ ఏంటి, మన ఆధార్ కార్డు కానివ్వండి, సన్ ఆఫ్ సో అండ్ సో, డాక్టర్ ఆఫ్ సో అండ్ సో అని ఒక అర్హత ఎలా ఉందో అలాగా మనం అందరం కూడా దేవుని బిడ్డలు అని చెప్పుకోవాలంటే మనకి అభిషేకము లేదా ఆయన ఆత్మ అనే అర్హత తప్పక ఉండాలంట. అది దేని ద్వారా దేవుడు ఇస్తున్నారు మనకి? అభిషేకం ద్వారా. ఈ బిడ్డ నా బిడ్డ, ఇతను నా సొత్తు అని దేవుడు మనకు ఒక ఆధిజ్ఞత ఇవ్వడం మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అధ్యాయము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోనున్న యూదయ సమరయ దేశముల అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ఇక్కడ రెండవదిగా అభిషేకము లేదా దేవుని ఆత్మ మనకి ఏం కలుగజేస్తుందంట? శక్తినిస్తుందంట. ఆ యొక్క శక్తి ద్వారా మనము ఏమవుతున్నాము? ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా నిలబడటకు ఆయన ఆత్మ అనేది మనకు ఉపయోగపడుతుందంట. దేవుని శక్తి కనుక ఉంటే మనకి అపజయం అనేది చోటు చేసుకుంటుందా చెప్పండి? ఏ స్థలమునందు మనము ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, ఏ ఇబ్బందిలో మనం ఉన్నా కానీ దేవుని ఆత్మశక్తి మనకు ఉంటే దేన్నైనా సరే కానీ మనము ఈజీగా సాల్వ్ చేసుకోగలం, ఈజీగా దాన్ని విజయం అందుకోగలం. ఈరోజు రెండవ మాటగా దేవుడు చెప్తున్నారు కదా, దేవుని యొక్క అభిషేక శక్తి, దేవుని యొక్క ఆత్మ మనకి ప్రత్యేకమైన శక్తిని ఇస్తుంది. ఆ శక్తి ద్వారా మనము మన జీవితంలో విజయం చూడగలము. మూడవ మాటగా మనం చూసినట్లయితే కీర్తనలు 105వ అధ్యాయము 13, 14, 15 వచనం చూసినట్లయితే ఈ 3 వచనంలో కనుక మనం చూసినట్లయితే ఆత్మ ద్వారా ఈ 3 వచనంలో మనం క్లుప్తంగా కనుక చదివినట్లయితే ఒక పాయింట్ మనకు కనబడుతుంది. అది ఏంటంటే ఆత్మ వల్ల నా గిన్నె పొర్లి పొంగుచుంది అన్న ఒక మాట మనకి కనబడుతుంది. దానికి అర్థం ఏమిటంటే మనము దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా ఎన్నో ఆశీర్వాదములు పొందుకుంటామని చెప్పాం కదా. మనము ఆయన ఆత్మ కలిగి ఉన్నప్పుడు మనకి మన కుటుంబానికి కలిగే సంతోషంతో పాటు మనం కలిగి ఉన్న ఆత్మ ద్వారా ఇతరులకు కూడా ఆశీర్వాదం అంట.
ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి మనకి సమ్ ఒక వస్తువుని ఇచ్చారు. ఒక వెజిటేబుల్స్ అనుకోండి పోనీ. కొన్ని వెజిటేబుల్స్ అనేవి మనకి ఇచ్చారు. అవి మనకి చాలా ఎక్కువ. మనకి సరిపోయినంత మనం ఉంచుకుని మిగతావి ఎవరికైనా కానీ అవసరమైన వాళ్ళకి మనం షేర్ చేస్తాం కదా, అలాగనమాట. దేవుడు ఆత్మ కనుక మనం కలిగి ఉన్నట్లయితే అది సంపూర్ణముగా ఎంత అంటే మన గిన్నె పొర్లు పొంగే అంతగా ఆశీర్వాదములు మనం చూస్తాం. ఆ ఆ యొక్క ఆత్మ యొక్క దీవెనతో మనకి మన కుటుంబానికి గల ఆశీర్వాదంతో పాటు మన మిత్రులైన వారికి మన బంధువులైన వారికి కూడా ఆ యొక్క ఆశీర్వాదం అనేది అనుగ్రహించబడుతుందంట. నాలుగవదిగా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనములు కనుక చూసినట్లయితే దేవుని యొక్క అభిషేకము లేదా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారుగా మనం ఉండాలి అంటే, దేవుని యొక్క ఆత్మ మన మీద ఉంది అంటే మనము ఏమవుతామంట, క్రొత్త మనస్సు మనలో రావాలంట. ఒకసారి 6వ వచనం చదువుతున్నాను నేను. యెహోవా ఆత్మ నీ మీద బలంగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును, దేవుడు నీకు తోడుగా నుండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి వచనంలో, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగొచ్చి సెలవిచ్చును. ఇక్కడ మొదటి నుంచి 7 వచనములు కనుక మనం చూసినట్లయితే సమూయేలు అభిషేకిస్తున్నారనమాట. సౌలుని అభిషేకించినప్పుడు ఈ అభిషేకము సౌలునకు ఏమి తీసుకొస్తుందంట, ఒక క్రొత్త మనసును, ఒక నూతన మనసును తీసుకొస్తుందంట. ఈ రోజున కూడా మనం అందరం కూడా దేవుని ఆత్మ చేత అభిషేకించబడుతున్నాము అంటే మనందరిలో ఒక క్రొత్త మనసు అనేది ఏర్పరచబడాలి. దేవుని రక్షణ తీసుకున్న తర్వాత కూడా ఇంకా నేను లోకంలోనే ఉంటాను, లోకంనే అనుసరిస్తాను అంటే నీలో ఏమి లేనట్టు, దేవుని అభిషేకం లేనట్టు, దేవుని యొక్క ఆత్మ నీలో లేనట్టు. ఈ రోజున మనం ప్రశ్నించుకుందాం, దేవుని ఎరిగి ఉన్న వారుగా ఆయన ఆత్మను కలిగి ఉన్నామా లేదా, ఆయన యొక్క అభిషేకం కలిగి ఉన్నామా లేదా. ఈ రోజు దేవుడు మనకి 4 మాటల రూపంలో సెలవిచ్చారు. మొదటిగా అభిషేకము లేదా ఆత్మను కలిగి ఉంటే ఏమంటున్నారు దేవుడు, మనము ఆయన అర్హులుగా మారుతాం, ఆయన రాజ్యములకు వెళ్ళుటకు అర్హులుగా మారుతామంట. అటువంటి అర్హులు కాగలమంటే ఆయన ఆత్మ మనలో నెలకొలాలి అని దేవుడు మనతో సెలవిచ్చినారు. రెండవదిగా దేవుని యొక్క అభిషేకము, ఆయన ఆత్మ మనకి శక్తినిస్తుందంట. ఈ లోకంలో ఏ విషయమైనా సరే జయించడానికి ఆయన ఆత్మ మనకి సహాయపడుతుందంట. మూడవదిగా మనం చూసినట్లయితే ఏ కీడునైనా సరే మనం జయించగలం ఆ శక్తితో. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన యొక్క ఆత్మ చేత సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనకు మాత్రమే కాకుండా మన మిత్రులైన వారికి, మన ఇరుగు పొరుగు వారికి అయిన వారు అందరికీ కూడా మనం పొందుకున్న ఆత్మ ద్వారా ఆశీర్వాదములు అనుగ్రహింపబడుతున్నాయంట. నాలుగవదిగా మనం చూసినట్లయితే మనము ఆయన ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మనము క్రొత్త మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మనకి సెలవిస్తుంది. ఈ రోజున అభిషేకం గురించి వాక్యమును మనందరికీ కూడా దేవుని ఆత్మాభిషేకం మనందరి మీద ఉండాలని, ఈ వాక్యమును బట్టి దేవాతి దీవెన మనందరికీ అనుగ్రహింపబడాలని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఈరోజు